సార్ సోషల్ మీడియాలో ఇంకొకటి కూడా ఎక్కువ ప్రచారం నడుస్తుంది. మీరు 'విశ్వక్సేన్' గారితో 'పాగల్' సినిమా చేశారు. అంటే 'విశ్వక్సేన్' గారికి కొంచెం కోపం ఎక్కువ. ఆయన ప్రొడక్షన్‌లో ఇన్వాల్వ్ అయిపోతారు, డైరెక్షన్‌లో ఇన్వాల్వ్ అయిపోతారు అంటారు కదా! అది ఎంతవరకు మీరు ఫేస్ చేసారు సార్? అంటే ఎంతవరకు ఫ్యాక్ట్ అది? విశ్వక్ ఈజ్ వెరీ యంగ్. తను సినిమా పట్ల ప్యాషన్. సినిమా ఎట్లాగైనా హిట్ కొట్టాలి, ఎట్లాగైనా ఇది సాధించాలన్న విషయంతో తనలో కనిపిస్తుంటుంది. పాగల్ విషయంలో చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. మ్యూజిక్ విషయంలో అన్నిటిలో నాకు సంబంధించిన బర్డన్లు ఎన్నో తీసుకొని ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ ఎన్నో సీన్స్ విషయంలో డైరెక్టర్కి ఫుల్ సపోర్ట్గా, నాకు ఫుల్ సపోర్ట్గా ఉండి సినిమాని ఎలాగైనా కొట్టాల విషయంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వాళ్ళు ఎదుటి వాళ్ళు చూసే కోణాన్ని బట్టి ఉంటుందండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్. నేను ఆ రోజు నుంచి పాగల కన్నా ముందు ఈ నగరానికి ఏమైంది దానికన్నా ముందు నుంచి నాకు విశ్వ పలకనామదాత ముందు నుంచి తెలుసు, ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి అప్పటి నుంచి చూస్తున్నా. ఈ రోజుకి ఎలాగైనా నిలబడాలి, ఎలాగైనా హిట్ కొట్టాలి, ఎలాగైనా చేయాలి. తను సొంత సినిమాని ఫలకనామదాత చేస్తున్నప్పుడు నేనే అన్న ఎందుకు రిస్క్ చేస్తున్నా అంటే తన సొంతం ఎలాగైనా నిలబడాలనే రిస్క్ చేసి వచ్చినోడు కాబట్టి బయట అలా అనుకుంటారు. బట్ అట్లే ఉండదండి. వాళ్ళు పడుతున్న పెయిన్ వేరు. వాళ్ళు నేను ఎలాగ ఇటు కొట్టాలో బాధ్యత ఎక్కువ ఉంటుంది కదా. హీరో అని ఉన్నవారు ఫస్ట్ సినిమా రేపు రాగానే హీరో, నెక్స్ట్ ఎఫెక్ట్ డైరెక్టర్, వాళ్ళ మీద మేజర్గా ఉంటుంది. బ్యాడ్ జరిగినా గుడి జరిగినా కాబట్టి ఎక్కువ బాధ్యతగా తీసుకొని సినిమా ఎట్లాగే ఇట్టుకొట్టిన ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అది బయట స్పీచెస్ అవన్నీ మాట్లాడుతున్న వల్ల కొందరికి అలా అనిపిస్తుంది. ఒరిజినల్గా అయితే ఏం కాదు. ఈజ్ టూ గుడ్ ఇన్ లొకేషన్ అండ్ ఆల్సో వెరీ సపోర్ట్ ప్రొడ్యూసర్ సపోర్టింగ్ హీరో. సార్ ఫైనల్గా అప్కమింగ్ ఏం సినిమాలు చేయబోతున్నారు? అప్కమింగ్ సినిమాలు జరుగుతున్నాయి అంటే అన్నీ రివీల్ కాదు. మా ఫ్రెండ్స్ ప్రొడక్షన్ హౌస్లతో కొన్ని సపోర్ట్గా నేను చేస్తున్నా. ఇన్స్పిరేషన్ ఒక స్టోరీ వస్తుంది. ఇట్స్ కాల్ అగ్లీ స్టోరీ అని అవికా గోర్ నందు చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ ప్రొడక్షన్ హౌస్. అది నాకు నచ్చిన కథ. స్వరూప్ అని కొత్త డైరెక్టరు. చాలా అంటే ఎగ్జైట్గా ఉన్నా నేను. ఆ కథ రేపు జనాల మధ్యలో ఎలా రెస్పాన్స్ ఉన్నది ఎగ్జైట్ ఉన్నా. అలాగే ఇంకో ఫ్రెండ్ వేరే ప్రొడక్షన్ స్టార్ట్ అయింది జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఇమీడియట్ రిలీజ్ కాబోతుంది. ఇది అగ్లీ స్టోరీ నందు అవికా గోర్ చేస్తున్న సినిమా. డెఫినెట్లీ క్రేజీ కంటెంట్. జనాలు దాని గురించి మాట్లాడుకుంటారు 4 రోజులు. మీరు నా సినిమాలు కొన్ని చూసినా మాట్లాడతారు. కొన్ని సినిమాలు ఉంటాయి కదా గుర్తుండిపోతాయి. అట్లా దాని గురించి కొన్ని రోజులు మాట్లాడుకుంటారు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, అడిగిన వెంటనే మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ మీరు ఇంకా మంచి మంచి సక్సెస్ మూవీస్ తీయాలి, లైక్ నేను లోకల్, లైక్ పాగలాగా మంచి సక్సెస్ మూవీస్తో పాటు కంటెంట్ బేస్డ్ మూవీస్ కూడా తీయాలని హార్ట్ఫుల్గా మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.